నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్వేపై ముగ్గురు యువకులు రాళ్ల దాడి చేశారని, వారిని అరెస్ట్ చేసి నెల్లూరు కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్, రైల్వే రక్షక దళం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్వీజ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ముగ్గురు యువకులు ఒంగోలు నగరంలో ఒక వైన్ షాప్ లో మద్యం బాటిల్స్ కొనుక్కొని రైల్వే ట్రాక్ ఆ ప్రాంతానికి వెళ్లి తాగి అక్కడ 6వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో వందే భారత్ ట్రైన్ పై రాళ్లతో దాడి చేశారని, ఈ దాడిలో C5, C8 బోగీల అద్దాలు పగిలాయని మురళీధర్ తెలిపారు. నిందితులను వందే భారత్ రైలు సీసీ ఫుటేజ్, వైన్ షాపు ప్రాంతంలో సీసీ ఫుటేజ్ల ద్వారా నిందితులను కనుగొని వారిని ఆదివారం అదుపులోకి తీసుకుని నేరం జరిగిన ప్రాంతానికి తీసుకువెళ్లి విచారించగా నేరాన్ని అంగీకరించారన్నారు. రైల్వే ఆస్తులకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా రైల్వే ఆస్తులకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రైల్వే యాక్ట్ కింద కేసులు నమోదు చేసి నెల్లూరు కోర్టులో హాజరుపరుస్తామని, అందువల్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. సమావేశంలో ఆర్పీఎఫ్ కొండయ్య, జీఆర్పీ ఇన్స్పెక్టర్ మౌలా షరీఫ్, ఎస్ఐ మధుసూదన్ రావు, రైల్వే జీఆర్పీ పోలీసులు పాల్గొన్నారు. చెప్పండి సార్, ఎస్పీ ఛాతి కూడా వచ్చేస్తుంది. సెట్ చేసి నేను చెప్పిన కదా ముగ్గురు నాయకులు ఏంటో మీకు మళ్ళీ ట్రైన్ వచ్చేటట్టుంది సార్, లోపల కంప్లీట్ చేయండి. మాత్రం ఉండాలి వైట్ రమణ పంపించేస్తే పోయింది సార్. వాళ్ళు ఉండగా ప్రెస్ మీట్ వాళ్ళని ఫోటో తీసుకో, వాళ్ళ ఫొటోస్ తీసుకోండి. ఓకేనా? దోమల దగ్గరికి పంపించేయండి. తీసారంటే ఫోటో ఇది 5/6/25 తేదీ సాయంత్రం 11:11 నుంచి 6:20 నుంచి 6:15 6:11 నుంచి 6:20 మధ్యలో వందే భారత్ మీద C5, C8, C11 కోచెస్ మీద రాళ్ళు వేయడం జరిగింది. దాంట్లో మా రైల్వే ఐజీ గారు, మళ్ళీ ఎస్ఆర్పి గుంతకల్ విజయవాడ మరియు ఒంగోలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్పీఎఫ్ వాళ్ళు, లోకల్ పోలీస్ వాళ్ళు, మరి జీఆర్పీ వాళ్ళు టీమ్స్గా ఫామ్ చేసి దీంట్లో ముగ్గురు ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. గంగవరం ఋషీంద్ర, ఖాదర్ బాషా, కరీముల్లా వీళ్ళని ముద్దాయిల్ని సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళని నిన్న రాత్రి 7:30కి ఆ బ్రిడ్జి దగ్గర, హైవే బ్రిడ్జి కింద వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళని విచారిస్తే ఈ ముగ్గురు QAS ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అక్కడ ప్లేస్లో ఉండి ఆడ చుట్టుపక్కల మద్యం షాప్లో మద్యం సేవించి 4 బీర్లు తీసుకొని అక్కడ కూర్చొని అంతకుముందుండే కోర్బా త్రివేంద్రం ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి అక్కడ ఓన్లీ బాడీకి వేసారు రాళ్ళు. అది రాళ్ళు తొలగకపోతే మళ్ళీ సాయంత్రం 6:11 తర్వాత వందే భారత్ వచ్చే ట్రైన్, ఇది తిరుపతి టు సికింద్రాబాద్ పోయే ట్రైన్, ఆ ట్రైన్ మీద C5, C8, C11 కోచెస్ మీద దాడి చేశారు. దాంట్లో భాగంగా C5, C8, C11 గ్లాసెస్ పగిలినాయి. దాని తర్వాత వాళ్ళ ముగ్గురు నిందితులు రిషీంద్రబాబు, ఖాదర్ బాషా, కరీముల్లా వాళ్ళ ముగ్గురు నిందితులని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా లోకల్ పోలీసు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ వాళ్ళ అందరి సహకారంతో
నిన్న సాయంత్రం 7:30 సంఘటన జరిగిన స్థలంలో వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేసి ఈరోజు రైల్వే కోర్టు నెల్లూరులో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. రైల్వే కేసెస్లో వందే భారత్ మీకు తెలిసింది పిఎం సార్ గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. రైల్వే దాడి మీద ఏ దాడి జరిగినా కానీ దాని మీద అది స్టూడెంట్ అనే కాదు ఎవరైనా కానీ చట్టం అందరి కోటే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఇక మీదట జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కాలేజెస్లో కండక్ట్ చేస్తారు. రైల్వే ఆస్తుల మీద రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైన్స్ మీద ఎటువంటి దాడులు చేసినా వాడి మీద కఠిన చర్యలు తీసుకుని పడతాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మీ ద్వారా మనం అందరికీ సమాజానికి చెప్పదలుచుకుంది ఏంటంటే రైల్వే ఆస్తుల మీద కనుక రైల్వే దానికి ప్రాపర్టీస్ మీద కనుక ఏదైనా డ్యామేజ్ చేయడానికి కనుక ప్రయత్నిస్తే కఠినమైన చట్టాలు అన్ని నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి రైల్వే యాక్ట్లో, వాటి కింద నమోదు చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది. కాబట్టి అటువంటి చర్యలు ఎవరు ముందు తీసుకోకుండా ఉండాలని మేము మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.